నానుం రౌడీ ధాన్ ఈ సినిమాలోని 3 సెకండ్ల వీడియోను తన డాక్యుమెంటరీలో ఉపయోగించినందుకు నయనతారకు లీగల్ నోటీసులు పంపించాడు హీరో ధనుష్. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు చేసింది నయన్. ఈ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితం, లవ్ స్టోరీ ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డాక్యుమెంటరీపై పెద్ద ఎత్తున వివాదం తలెత్తింది. ఈ సినిమాలోని 3 సెకండ్ల వీడియోను ఉపయోగించటంపై నిర్మాత ధనుష్ 10 కోట్ల లీగల్ నోటీసులు జారీ చేశారు. అయితే నయనతార తన డాక్యుమెంటరీలో 2015 చిత్రం నానుం రౌడీ ధన్లోని కొన్ని పాటలు, వీడియోలను ఉపయోగించడానికి అనుమతి ఇవ్వాలని గత 2 ఏళ్లుగా హీరో ధనుష్ను అడుగుతున్నానని, ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని, దీంతో చివరకు తన డాక్యుమెంటరీలో తన ప్రైవేట్ మొబైల్ ఫోన్లో చిత్రీకరించిన సెట్లోని 3 సెకండ్ల వీడియోను ఉపయోగించింది. దీంతో ఆమెకు ధనుష్ లీగల్ నోటీసులు జారీ చేశాడు. ధనుష్ లీగల్ నోటీసులు పంపించడంపై నయన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సోషల్ మీడియాలో బహిరంగ లేఖ రిలీజ్ చేస్తూ ధనుష్పై విమర్శలు చేసింది. ఇక ఇప్పుడు నయనతారకు మరోసారి షాక్ ఇచ్చాడు ధనుష్. తన లాయర్ల ద్వారా ఆమెకు 24 గంటల అల్టిమేటం ఇచ్చాడు. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీలో నా క్లయింట్ యొక్క నానుం రౌడీ ధన్లోని కంటెంట్ని ఉపయోగించడం ద్వారా మీ క్లయింట్ కాపీరైట్లను ఉల్లంఘించారు. కంటెంట్ను 24 గంటల్లోగా తీసివేయమని వారికి చెప్పండి, లేదంటే నా క్లయింట్ దానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగా మీ కంపెనీ నెట్ఫ్లిక్స్ నుంచి కేవలం 10 కోట్లు పరిహారం మాత్రమే కాదు, మరింత ఉంటుంది అని ధనుష్ తరపు లాయర్ హెచ్చరించారు. అలాగే నయన్ బహిరంగ లేఖలో పేర్కొన్న మొబైల్ ఫోన్ ఫుటేజీ గురించి మాట్లాడుతూ, నా క్లయింట్ ఈ చిత్రానికి నిర్మాత, అందుకే సినిమా నిర్మాణానికి ప్రతి పైసా ఎక్కడ ఖర్చు చేశారనే విషయాలు అతడికి తెలుసు. మీరు తెర వెనుక ఫుటేజీని చిత్రీకరించడానికి నా క్లయింట్ ఎవరినీ నియమించలేదు. మీరు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమే అని పేర్కొన్నారు. మరోవైపు నయనతారకు సినీ తారల నుంచి మద్దతు పెరుగుతోంది. మరోవైపు ధనుష్కు అండగా ఫ్యాన్స్ నిలబడ్డారు.